పాలు ఈ మధ్యన కొన్ని ఏరియాల్లో కల్తీ చేసేస్తున్నారు. అవి కనిపెట్టాలంటే కొన్ని ప్రొసీజర్‌లు ఉన్నాయి. పాలు ఏంటంటే ఎక్కువ రోజులు రావడానికి, అలానే నిల్వ ఉంచడానికి, అలానే చిక్కగా కనిపించడానికి యూరియా, గంజి, డిటర్జెంట్లు, కొంతమందయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారనమాట. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీర్ఘకాలికంగా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తది. అలానే స్కిన్ ర్యాషెస్ కూడా వస్తున్నాయన్నమాట. అయితే దీన్ని కనుక్కోవాలంటే ఏదైనా రాయి మీద మనం ఆ పాలని 2 చుక్కలేస్తే అది మరకలా కనిపించిందనుకోండి, అది జెన్యూన్‌గా ఉన్నట్టు. అదే ఎక్కువ నీళ్ళు కలిపితే మాత్రం అది ఫాస్ట్‌గా జారుకొని వెళ్ళిపోతదని. ఇంకోటేంటంటే పాలు సమానంగా అలానే నీళ్ళు సమానంగా ఒక బాటిల్‌లో తీసుకొని బాగా షేక్ చేస్తే పల్చని లేయర్ లాగా వచ్చిందనుకోండి, అలా అయితే ఓకే. లేదంటే మాత్రం మందంగా లేయర్ వచ్చి నురగలాగా కనిపిస్తే మాత్రం అందులో డిటర్జెంట్ కలిపినట్టు. నెక్స్ట్ కొంచెం పాలను వేడి చేసి చల్లారిన తర్వాత అందులో అయోడిన్ సొల్యూషన్ ఏస్తే అదేంటంటే అయితే నీలం కలర్‌లో గానీ, లేదంటే పసుపు రంగులోకి గానీ మారుతది. అలా మారిందంటే అందులో ఏదైనా గంజి గానీ, లేదా పిండి పదార్థాలు కలిపినట్టే. కొద్ది పాలు తీసుకొని చెంచా సోయాబీన్ గానీ, లేకపోతే కందిపొడి గానీ ఇలాంటివన్నీ ఏసి ఎరుపు లిట్మస్ పేపర్‌ని అందులో ఉంచాలనమాట. అలాంటప్పుడు అది నీలి రంగులోకి మారితే మాత్రం అందులో యూరియా మిక్స్ అయినట్టు అర్థం. ఇలాంటి ఇష్యూస్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఉపయోగపడే ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.